హాయ్ అండి. నిన్న మా అమ్మ అయితే టమాటా నిల్వ పచ్చడి పెట్టింది 3 కేజెస్. అది ఎలా పెట్టిందో కొలతలతోటి అయితే చెప్తాను. ముందైతే టమాటాస్ని కడిగి తడేం లేకుండా నీట్గా అయితే తుడుచుకుంది. తర్వాత ఒక టమాటా తీసుకొని 4 పీసెస్గా కట్ చేసి ఇలా ఒక డబ్బాలో అయితే వేసింది. ఇదైతే అరసాల్డ్ గ్లాస్ అంట. దీంతోటి 3 గ్లాసులు అయితే ఉప్పు తీసుకున్నది. మనం ఉప్పు ఎంత తీసుకుంటున్నామో కారం కూడా అంతే ఈక్వల్గా అయితే తీసుకోవాలంట. ఉప్పులో అయితే టమాటాలు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిసేలా కలుపుకొని ఒక డబ్బాలో అయితే పెట్టాలి. ఒక రోజంతా ఊరనివ్వాలంట ఇలా. నెక్స్ట్ డే వచ్చేసరికి ఉప్పు అయితే కరిగిపోయి ఉంటుంది. టమాటాలో జ్యూస్ లాగా అయితే ఫామ్ అయింది. అప్పుడు టమాటాల వరకు సపరేట్ చేసుకొని మనమైతే ఎండబెట్టుకోవాలి. టమాటాలు ఎప్పుడైతే ఎండబెట్టుకుంటామో ఆ వచ్చిన జ్యూస్లో అయితే చింతపండు నానబెట్టుకోవాలి. ఒక 1/2 కేజీ చింతపండు అయితే సరిపోతుంది. మా అమ్మ కొంచెం స్పీడ్ ఎక్కువ. మేము లెగిచేసరికి నా కొడుకు ఎక్కడ చేతులు పెడతాడు అనేసి ఆ డాబా మీద అయితే ఎండబెట్టి వచ్చేసింది. టమాటోస్ ఇలా అయితే ఎండిపోయి ఉన్నాయి. ఒకరోజు ఎండబెడితే చాలంట. నానబెట్టుకున్న చింతపండు కూడా మంచిగా నానైతే ఉన్నది. ఇంకా మా అమ్మ అయితే గ్రైండర్లో వేయడం స్టార్ట్ చేసింది టమాటోస్. మా సొంత ఊర్లో ఏంటంటే ఇంటి ముందే రుబ్బుడు రోలు అయితే ఉండేది. ఆ రుబ్బే కర్రకైతే రాయిని అయితే తగిలిచ్చి రుబ్బుతా ఉంటారు. ఇంకా పచ్చళ్ళు పెట్టేది వచ్చేసరికి సమ్మర్లోనే కాబట్టి అప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చుంటారు. అదొక సరదాగా మేమైతే రుబ్బుతా ఉంటాం వెళ్ళి. ఇప్పుడైతే ఈ గ్రైండర్లు మిక్సీలలో వీటిలలో అయితే వేస్తూ ఉంటాము. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి టమాటాస్ గ్రైండ్ అయ్యేటప్పుడు చిందుతున్నాయి అనేసి అమ్మటే కారం వేసింది అమ్మ. నెక్స్ట్ వచ్చేసరికి 4 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసరికి మెంతులు తీసుకొని ఇలా డ్రై రోస్ట్ అయితే చేసింది. ఇది చల్లారిన తర్వాత పౌడర్గా అయితే చేసి ఇది కూడా లాస్ట్లో అయితే వేసింది. ఇంకంతే టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇలా అయితే స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడల్లా తాలింపు పెట్టుకుంటుంటాం కొంచెం కొంచెం. మా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.